తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. 20 ఏళ్లుగా సురేఖ వాణి టాలీవుడ్ సినిమాలో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సీనియర్ నటిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. తాను సినిమాలో నటిస్తూ మరొక వైపు తన కూతురు సుప్రీతను హీరోయిన్ గా కూడా నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. కూతురు చేస్తున్న సినిమాలు, టీవీ షోస్ కి మద్దతుగా నిలుస్తూ తనను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా సుప్రీత నటించిన సినిమా ప్రమోషన్స్ లో సురేఖ వాణి పాల్గొంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన ప్రశ్నలకి షాకింగ్ గా ఆన్సర్ ఇచ్చింది. టాలీవుడ్ లో సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు 100లకు పైగా సినిమాలో నటించారు. అయితే ఈమె సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులతో ఎంతో దగ్గరగా ఉండేది. తనదైన శైలిలో బిగ్ స్క్రీన్ పై మెరిసి ఆకట్టుకుంటారు. అయితే సురేఖ వాణి వెండితెరపైన మెరుస్తూ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు తాను ఇద్దరూ కలిసి తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటారు. వారి డైలీ రొటీన్ లైఫ్ ను తన ఫ్యాన్స్ తో నిర్మోహమాటంగా చెప్తూ ఉంటారు. అలాగే రీల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ టూర్స్, వెకేషన్ కి వెళ్తూ సందడి చేస్తారు. ఆ ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఇక సురేఖ వాణి తన కూతురు సుప్రీత నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కి తాజాగా హాజరైంది. బిగ్ బాస్ నటుడు అమర్దీప్ చౌదరి, సుప్రీత జంటగా నటించిన చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జోరుగా ఈవెంట్లు నిర్వహించే పనిలో ఉన్నారు. తాజాగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇదే క్రమంలో సుప్రీతపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరిద్దరూ పొట్టి పొట్టి బట్టలేసుకుంటారు, తల్లి కూతుర్లు కనిపించే తీరుపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని చాలా కామెంట్స్ వస్తున్న సమయంలో ఎలా స్పందిస్తారని అడిగారు. ఇందుకు సురేఖ వాణి ఆసక్తికరంగా స్పందించారు. సురేఖ వాణి స్పందిస్తూ, ప్రతి ఒక్కరూ ఒక్కో దృష్టికోణంతో ఆలోచిస్తారు. మా పోస్టులకి అలా స్పందించడం వారి పర్సెప్షన్. ఇక అలాంటి కామెంట్లను చూసి ఎలా స్పందించాలి, అసలు స్పందించాలా వద్దా అనేది మాకు సంబంధించిన విషయం. మొదట్లో అలాంటి కామెంట్లపై కోపం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కామెంట్ చూసి నేను, నా కూతురు నవ్వుకుంటున్నామని, తాను వేసుకునే బట్టలపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని స్పందించింది సురేఖ వాణి.